నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవం మంగళవారం ఉదయం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య ఘనంగా ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో దీపావళి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. నరకాసుర వధను పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకున్నారు. వ్యాపార సముదాయాలు లక్ష్మీ పూజలు నిర్వహించిన అనంతరం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ టప్పకాయలు కాలుస్తూ ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివార్లో అశోక్ సాగర్ చెరువు కట్టపై సోమవారం ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. పోదన్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ అతివేగ కారును ఓవర్టేక్ చేస్తూ నిజామాబాద్ నుంచి బోధన్ వైపు వస్తున్న బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో దీపావళి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ముహూర్త ట్రేడింగ్ ఇవాళ మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు జరగనుంది. ఈ సమయంలో ఒక్క షేర్ అయినా కొనాలని ఇన్వెస్టర్లు సెంటిమెంట్ గా భావిస్తారు. గత ఏడాది ఈ సెషన్లో మార్కెట్లలో లాభాలు నమోదు చేశాయి. కాగా ఇవాళ రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగాను వ్యతిరేకిస్తూ ఈ నెల 23 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు మావోయిస్ట్ పార్టీ తెలిపింది. ఈ నెల 24న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. నిజాం సాగర్ ప్రాజెక్టు ఎగువ నుంచి 4048 క్యూసెక్ల ఇంట్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ సంకేత్ తెలిపారు. దీంతో మంగళవారం ఉదయం ప్రాజెక్టు ఒక వరద గేట్లను ఎత్తి 4048 క్యూసెక్ల నీటిని మంచినీళ్ళలోకి విడుదల చేస్తున్నారు.